ఒక మధ్యతరగతి కుటుంబంలో జరిగిన సంఘటన గురించి నేను చెప్పబోతున్నాను. ఒక మధ్యతరగతి కుటుంబంలో 25 సంవత్సరాల వయసున్న ఒక అబ్బాయికి ఒక రోజు అకస్మాత్తుగా ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ఏమిటంటే అతని ఒక నెల జీతం అకౌంట్లో క్రెడిట్ అయినట్టు. అందులో ప్రత్యేకత ఏమిటంటే అది అతని మొదటి జీతం. ఆ డబ్బుతో ఏమి చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో అతని ఫ్రెండ్స్ అక్కడికి వస్తారు. అతను తన మొదటి జీతం గురించి వాళ్ళకి చెబుతాడు. చెప్పగానే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో మాట అంటారు. ఒక ఫ్రెండ్, నీ దగ్గర మంచి మొబైల్ లేదు కదా, ఒక మంచి మొబైల్ కొనుక్కో అంటాడు. ఇంకో ఫ్రెండ్, ఫస్ట్ సాలరీ అంటే ఖర్చు పెట్టాలి, ఎంజాయ్ చేయాలి అంటాడు. మరొకరు కూడా అలానే వేరే వేరే సలహాలు ఇస్తారు. అతను వాళ్ళ మాటలు విని సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ అతని మనసులో మాత్రం ఇంకో ఆలోచన ఉంటుంది. అతను నేరా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి ఒక చీర కొనుగోలు చేస్తాడు. ఆ షాప్లో ఉన్న వ్యక్తి, ఏంటి బాబు, ఎవరికైనా గిఫ్ట్ ఇస్తున్నావా అని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి ఎంతో సంతోషంగా, అవునండి, ఇది మా అమ్మకి నా మొదటి జీతంతో నేను ఇస్తున్న మొదటి గిఫ్ట్ ఇది అని చెబుతాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి ఆ చీరను తన అమ్మ చేతిలో పెట్టగానే ఆమె కళ్ళలో ఆనంద భాష్పాలు వస్తాయి. ఆమె, నాకెందుకురా, ఇవన్నీ నువ్వు సంతోషంగా ఉంటే చాలురా అని అంటుంది. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఒక అబ్బాయి తన అమ్మ కోసం చేసే ప్రతి చిన్న పని కూడా ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప విజయం లాంటిదే.